ఛాంపియన్స్ ట్రోఫీ నుండి డిపెండింగ్ ఛాంపియన్ అయిన పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్లోనే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడి నిష్క్రమించింది. తొలుత మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిన పాకిస్తాన్ అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత జరిగిన దాయాదుల పోరులో టీమిండియా చేతులు అంతకంటే ఘోరంగా ఓడి గ్రూప్ స్టేజ్లోనే టోర్నీ నుండి అయితే అవుట్ అయింది. అలాగే పాకిస్తాన్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కూడా పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఇప్పుడు అందరి నోట్లలో ఒకటే చర్చ అయితే జరుగుతుంది. పాకిస్తాన్ ఎందుకు ఇలా తయారైంది? డిపెండింగ్ ఛాంపియన్ల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి బరిలోకి దిగిన ఆ జట్టు ఆడిన తొలుత 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఆతిథ్య హోదాలో కనీసం సెమీస్ వరకైనా వచ్చి ఉంటే పాకిస్తాన్ అభిమానులు కొంతవరకు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఆ సంతోషం అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫ్యాన్స్కి అయితే లేకుండా పోయింది. పాక్ పతనానికి 3 ఏళ్ల కిందటే ప్రమాద గంటికలు మోగినా కూడా ఆ జట్టు మేనేజ్మెంట్ పట్టించుకోలేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే భారత్లో అలాగే ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద జట్లు అనుసరిస్తున్న విధానాలను అవలంబించాలి అనేది క్రికెట్ విశ్లేషకుల సూచనగా మారింది. పేపర్ పులి అంటారు కదా, అలానే ఉంది పాకిస్తాన్ పరిస్థితి. రిజ్వాన్ అలాగే బాబర్ అజమ్ జోడీ, యువ క్రికెటర్లు సల్మాన్ అగా, ఖుష్దిల్ షాతో పాటు పేస్ త్రయం షాహీన్ షా అఫ్రీది, నజీం షా, హరీష్ రావు ఆ జట్లో అందరూ కీలక ఆటగాళ్లాగానే కనిపిస్తారు. కానీ మైదానంలోకి దిగాక పూర్తిగా పాకిస్తాన్ తేలిపోతుంది. బాబర్ అజమ్ తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆ ఇన్నింగ్స్లో మెరుపు అయితే మెరపలేదు. నెమ్మదిగా ఆడి విమర్శలు చాలానే ఎదుర్కొన్నాడు. ఇక భారత్పై ఆ బాధ్యతను మాత్రం రిజ్వాన్ తీసుకున్నాడు. కానీ 77 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ కేవలం 46 పరుగులే చేశాడు. మరోవైపు కుర్రోడు సౌదీ షకీల్ మాత్రం దూకుడు పెంచేందుకు ప్రయత్నించాడు. ఆ తెగువ కూడా మహమ్మద్ రిజ్వాన్కి అయితే చూపించలేకపోయాడనే చెప్పుకోవచ్చు. సరైన ఓపెనర్ లేకుండానే బరిలోకి దిగడం కూడా పాక్ కష్టాలు తెచ్చిపెట్టింది. అలాగే స్క్వాడ్ ఎంపిక నుంచే పాక్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. అందులో సెలక్షన్ కమిటీ నుంచి ప్రధాన కోచ్ వరకు మార్పులు చేసుకుంటూ పోవడం లాంటి పొరపాట్లను ఎన్నో చేసింది. 26 మంది సెలెక్టర్లు, 4 కెప్టెన్లు, 8 మంది కోచ్లు. ఇది పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సేవలు అందించిన సిబ్బంది. ఇదేదో పాక్ క్రికెట్ మొదలైనప్పటి నుంచి అనుకోకండి. ఇది కేవలం గత 3 ఏళ్ల నుంచి పాక్ క్రికెట్లో చోటు చేసుకున్న పరిణామాలు. టెస్ట్ ఫార్మాట్లో దాదాపు 1000 రోజుల వరకు స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. గత పొట్టి కప్పు తర్వాత కోచ్గా వ్యవహరించిన గ్యారీ కిర్స్టన్ పాక్ మేనేజ్మెంట్ జట్టు సారథ్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బయటకు వెళ్లిపోవడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. అలాగే సెలక్షన్ కమిటీలో పక్షపాత ధోరణిలో నిర్ణయాలు తీసుకోవడం, జట్టులోకి అనుకూలంగా ఉండేవారిని ఎంపిక చేయటం కూడా పాక్ జట్టు పత్రానికి ఒక కారణంగా మాట్లాడుకోవచ్చు. గత వన్డే ప్రపంచ కప్ అంటే 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత పాక్కి ఏకంగా 3 ప్రధాన కోచ్లు అయితే వచ్చారు. 2021 నుంచి 24 వరకు వివిధ ఫార్మాట్లకు సక్లైన్ ముస్తాక్, అబ్దుల్ రహమాన్, గ్రాంట్ బార్బన్, మహమ్మద్ హఫీజ్, అజర్ మహమ్మద్, జాసన్ గలప్సీ, గ్యారీ కిర్స్టన్ వంటి వారు కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు దేశవాళీ క్రికెట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అక్కడి నుంచి వచ్చిన వారికి ఎలాంటి అవకాశాలు లేవనే భావన కలిగించడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. క్రికెట్లో ఫిట్నెస్ పాత్ర చాలా చాలా కీలకమని అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మిగతా జట్లతో పోలిస్తే పాకిస్తాన్ ఆమడ దూరంలో ఉంటుందనేది కాదనలేని సత్యంగా మాట్లాడుకోవచ్చు. ఫిట్నెస్, స్పెషలైజేషన్, డేటా ఆధారిత వ్యూహరచన వంటి వాటిల్లో ఆస్ట్రేలియా, భారత్ కనుచూపు మేరలో కూడా పాకిస్తాన్ అయితే ఉండదు. ఆధునిక క్రికెట్లో స్పోర్ట్స్ సైన్స్, అనలిటిక్స్ వంటివి మైదానంలో బయట తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర అయితే పోషిస్తాయి. తమ క్రికెటర్ల సిక్స్లు కొట్టడం లేదంటూ గత పీసీబీ చైర్మన్ భావించి మరి ఏకంగా వాళ్ళని మిలిటరీ క్యాంప్లో శిక్షణ అయితే ఇప్పించాడు. తీరా గత టీ20 ప్రపంచ కప్లో ఆ జట్టు పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తర్వాత పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగితే ప్రత్యర్థి టీములకు కఠిన సవాల్ తప్పదని అభిమానులు భావించేవారు. కానీ స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్తో మ్యాచ్లో కనీసం విజయం సాధించాలనే కసి కూడా పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళు అయితే కనిపించకపోవడం క్రికెట్ అభిమానులకు బాగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక దుబాయ్ వేదికగా భారత్తో పోరులోనూ అదే తీరు కనపడింది. ఇకనైనా జట్టు ఎంపికలో కీలక విషయాలను పరిగణలో తీసుకోవాలనేది క్రీడా పండితుల సూచన. అందుకోసం టీమిండియా మోడల్ను అనుసరించాలనేది వారి అభిప్రాయం. కేవలం దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో సగటును అంచనా వేసి ప్లేయర్లను ఎంపిక చేయకుండా మోడర్న్ సెలక్షన్ పారామీటర్లను పరిగణలో తీసుకోవాలి. అందుకోసం భారత్ వంటి టాప్ టీం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సీనియర్ల స్థానాలను భర్తీ చేసే క్రమంలో కొత్త వారికి అవకాశాలు ఇస్తూ పోవడం ఒక ఎత్తు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే రవీంద్ర జడేజా టీ20లకు వీడ్కోలు పలికారు. వారి స్థానాలకు గాను అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్తో భర్తీ చేసింది. ఇక వన్డేలకు రోహిత్కు డిప్యూటీ సారథిగా శుభ్మన్ గిల్ను ఛాంపియన్స్ ట్రోఫీకి పంపింది. అదేవిధంగా ఫామ్లో లేని క్రికెటర్లను దేశవాళీలో ఆడించడము చేసింది. భారత్లో సుస్థిరమైన వ్యవస్థ ఉండటంతో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా తట్టుకోగలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు.
కెప్టెన్, ప్రధాన కోచ్, చీఫ్ సెలెక్టర్ విషయంలో నమ్మకం కూడా ఉంచాలి. అప్పుడే జట్టు ఆడే విధానంలో మార్పు వస్తుందనేది క్రీడా పండితుల విశ్లేషణ. పాకిస్తాన్ ఈ విషయాలను ఎంత త్వరగా అమలు చేస్తే టీం అంతగా తొందరగా బాగుపడుతుంది. లేదంటే ఎలా అవుతుందనేది మీకే అర్థమై ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.